అంటే జీవాత్మ పరమాత్మ అని కదా. జీవాత్మ ఎవరు? పరమాత్మయే. వచ్చాడు జీవుడు అంటే పరమాత్మ ఆ రూపంగా వచ్చాడు. అర్థమైందా? అది చుట్టూ ఉండేవాళ్ళు తెలుసుకోవాలి, ఆ పుట్టినవాడు తెలుసుకోవాలి. ఆ పుట్టినవాడు తెలుసుకోవటమే ముఖ్యం. నేను పుట్టినవాడిని, ఏదో ఈ ఫలానా పేరుతో ఫలానా ఊర్లో ఫలానా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, అయినప్పటికీ కూడా నా మూలం అక్కడ ఉంది. ఆత్మమూల, ఈ ఆత్మకి మూలం అక్కడ ఉంది పరమాత్మ. ఆయనే నేను, నేనే ఆయన అనేది వీడు తెలుసుకోవాలి. జీవ బ్రహ్మైక్యాన్ని పొందాల్సింది ఎవరికి వాడే కదా. పక్కనుండే వాళ్ళకి పొందితే వాళ్ళు తెలుసుకుంటే ఏం ప్రయోజనం? నీ అజ్ఞానాన్ని నువ్వే పోగొట్టుకోవాలి, కానీ పక్కవాడికి పోతే ఎట్లా? ఏమండి, ఎవరికో రోగం వస్తే ఇంకో పక్క వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తే, మా పనమ్మాయికి ఇవ్వండి ఇంజక్షన్ అంటే నీకు రోగం తగ్గుతుందా? తగ్గదు కదా. నేను జీతం ఇస్తున్నాను బ్రహ్మాండంగా, ఆమెకి ఇవ్వండి అంటే అది కుదరదు. నీ రోగం నువ్వే తగ్గించుకోవాలి, నీ దోషాన్ని నువ్వే కడుక్కోవాలి, అంతే అంతే కదా.